ఆగస్టు 29వ తారీఖు ఇందిరా పార్క్ హైదరాబాద్లో జరిగేటువంటి రాజకీయ ఖైదీల వెంటనే విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ధర్నా జరుగుతుంది. ఆ ధర్నాకు అశేష ప్రజానీకం విచ్చేసి విజయవంతం చేయవలసిందిగా రాజకీయ ఖైదీల విడుదల ఐక్య వేదిక తరపున కోరుతున్నాము. నల్గొండలో అంబేద్కర్ భవనంలో ఈరోజు దానికి సంబంధించిన పోస్టుల ఆవిష్కరణ అడ్వకేట్ దర్శన్ నరసింహ చేతుల మీద ఆవిష్కరణ చేయడం జరిగింది. దర్శనం నరసింహ ఆవిష్కరణ సభలో మాట్లాడుతూ అక్రమంగా మావోయిస్టు పార్టీకి సహకరిస్తున్నారని బూటకపు కేసులు పెట్టి తెలంగాణలో 50 మందిని అందులో 45 మందిని మావోయిస్టుల పేరు మీద విచారణ పేరుతో ఖైదీలుగా వివిధ జైళ్లు నిర్బంధించడం జరిగింది. బూటకపు కేసులు బనాయించి సంవత్సరాల తరబడి ఏమి తెలియనటువంటి ఆదివాసులను కనీసం షూరిటీ కూడా దొరకక ఎటువంటి వాళ్ళని బెయిల్ అంటే ఏందో తెలియని వాళ్ళని తీసుకెళ్లి జైల్లో నిర్బంధించడం జరిగింది. పార్లమెంట్ సాక్షిగా హోంశాఖ మంత్రి అమిత్ షా 2026 మార్చి 31 నాటికి మావోయిస్టు పార్టీ మొత్తం లేకుండా పోయిందని, అందరినీ కూడా తొలగించడం జరిగిందని, చాలా మంది లొంగిపోవడం, కొంతమందిని చంపించడం, ఈ విధంగా ఇవాళ మావోయిస్టు పార్టీ లేదని చెప్పేసి ప్రకటించారు. అయినప్పటికీ వాళ్ళ పేరు మీద అక్రమ కేసులు బనాయించి జైల్లో మగ్గుతున్న వారిని వెంటనే విడుదల చేయాలని, మావోయిస్టు పార్టీ లేనప్పుడు మావోయిస్టు పార్టీ పేరు మీదే కేసులు ఉండటం అనేది ఇది సమంజసం కాదని వారిని వెంటనే విడుదల చేసి వాళ్ళు స్వేచ్ఛగా జీవించే రకంగా చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. సిహెచ్ సుధాకర్ రెడ్డి తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా జైల్లో మగ్గుతున్న 50 మంది రాజకీయ ఖైదీలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా జనసమితి జిల్లా అధ్యక్షులు గోపాల్ రెడ్డి, బహుజన కమ్యూనిస్టు పార్టీ నాయకులు పర్వతాలు, అదేవిధంగా రామయ్య, ఏడుకొండలు, దాడి భాస్కర్ రెడ్డి, నరసింహ, ఎడవెల్లి, సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా బాధ్యులు ఇందూర్ సాగర్, డిటివిఎఫ్ జిల్లా నాయకులు, ఏడుకొండలు సమూహ నాయకులు మోత్కూరు శ్రీనివాస్, విజయ్ కుమార్ పాల్గొన్నారు. ముందే తను ఒక నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జైల్లో మగ్గుతున్నటువంటి ఆదివాసులు ఎవరైతే రాజకీయ ఖైదీలు ఉన్నారో, అట్లాగే మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పెట్టినటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బేషరతుగా ఎత్తివేసి వాళ్ళను వెంటనే రిలీజ్ చేయాలని చెప్పి ప్రధానంగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా ఆదివాసులు 90% మంది ఆదివాసులు మావోయిస్టు పార్టీ వారికి షెల్టర్ ఇచ్చిరానో పోస్టర్లు వేసిరానో ఉద్దేశంతో వాళ్ళు సంవత్సరాల తరబడి జైల్లో మగ్గుతున్నారు. వాళ్లకు న్యాయపరమైనటువంటి సహాయం కూడా అందించలేనటువంటి పరిస్థితి ఉంది. షూరిటీలు పెట్టే పరిస్థితి లేదు. కాబట్టి ఈ పరిస్థితులన్నిటినీ దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే ఒక నిర్ణయం తీసుకొని ఈ రాజకీయ ఖైదీలను అందరినీ వెంటనే విడుదల చేయాలని చెప్పి ప్రజాస్వామిక వాదులందరం కూడా